ఆడవాళ్ళం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. దానివల్ల ఇంట్లో డబ్బు నిలవకపోవడం, ఎక్కువ డబ్బు ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎంత వచ్చినా ఎందుకు ఉండట్లేదా అని మనం ఆలోచిస్తాం. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఆడవాళ్ళు స్నానం చేసిన వెంటనే పాపిట్లో అలాగే నుదుటిన సింధూరం తప్పకుండా పెట్టుకోవాలి. అలాగే చాలా మంది ఆడవాళ్ళు పడుకున్న తర్వాత మంగళసూత్రం, గాజులు, కమ్మలు ఇలా అన్ని తీసి పడుకుంటారు. అవి అయితే మన అలంకరణ కాదు కదండి, అవి మన సౌభాగ్యం. కాబట్టి పడుకున్నప్పుడు కూడా వాటిని అలాగే ఉంచాలి. చాలా మంది పినిసులు మాకు అక్కడిక్కడ పెడితే దొరకమని చెప్పి మంగళసూత్రాలకే పెట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల తరచుగా భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా అవుతూ ఉంటాయి. మనం భగవంతునికి ప్రసాదం వండేటప్పుడు వేరే కొత్త గిన్నెలో తీసి వంట చేయాలి. ఎందుకంటే మనం రోజువారీ వంట చేసుకునే వాళ్ళలో నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం. కాబట్టి భగవంతుని ప్రసాదం చేసే గిన్నె ఎప్పుడైనా ప్రత్యేకంగా పెట్టుకోవాలి. అసలు నన్ను అడిగితే వెజిటేరియన్ కి నాన్ వెజ్ కి వేరే వేరే పాత్రలు వాడడమే బెస్ట్. ఎందుకంటే మనం మధ్య రోజులలో సోమవారం మనం, శనివారం మనం ఉపవాసం చేస్తూ ఉంటాము. అన్ని కలిపేసాం అనుకోండి, ఉపవాసం చేసే రోజు ఒక పొద్దున్న రోజు ఒక పూట తింటాం కదా, ఆ ఒక పూట కూడా ఆ గిన్నెలలో వండుకొని తింటే మనం చేసిన ఫలితం ఉంటుందా? కాబట్టి ఎప్పటికైనా నాన్ వెజ్ కి, వెజిటేరియన్ కి వేరే వేరే గిన్నెలు, అలాగే ప్రసాదానికి కూడా స్పెషల్ గా ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనం అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు మంగళవారం నాడు, శుక్రవారం నాడు అత్తగారింటికి రాకూడదు పుట్టింటి నుంచి. మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకూడదు అంటే మనకి ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లోనూ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు కలిపి ఒక మూలన పెట్టాలి. ఇలా అయితే నెగిటివ్ ఎనర్జీ రాదు. ఒకవేళ మన ఇంట్లో ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఆడవారు నెలసరి అయిపోయిన తర్వాత మళ్ళీ యాస్టిస్ ఉంటూ ఉంటారు. కానీ నెలసరి సమయంలో ఇప్పుడు మనం వేరే కాపురాలు ఉంటున్నాం కాబట్టి అన్ని ముట్టుకోవాల్సి ఉంటుంది. ముట్టుకున్నవి అన్ని మళ్ళీ దేవుని ప్రసాదాలు చేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల మళ్ళీ అవే ముట్టుకొని వేయడం అస్సలు బాగుండదు. కాబట్టి మనం ఏవైతే ముట్టుకున్నామో అవన్నీ బట్టలు కానీ లేకుంటే బోర్లు కానీ ఉతకడం లాంటివి, తోమడం లాంటివి చేయాలి. పని మనకి ఎక్కువ కాకూడదు అనుకున్నప్పుడు ఒక బాక్స్ పోపుల డబ్బా ఉంటుంది కదా, అందులో మీకు రోజువారీ వంటకు సరిపడే సామాన్లన్నీ అందులో నింపుకున్నారనుకోండి, నెలసరి వచ్చిన సమయంలో ఒక డబ్బా మాత్రమే ముట్టుకోండి. తర్వాత ఒక డబ్బా మనకి తోముకున్నా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ నెలసరి అప్పుడు కూడా అదే వాడుకుంటాం కాబట్టి ఒక డబ్బాతో సరిపోతుంది. అలాగే సంధ్య సమయంలో చాలా మంది దోమలు వస్తాయనో ఏంటో చెప్పి ప్రధాన ద్వారం మూసేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా అస్సలు మంచిది కాదు. సంధ్య సమయంలోనే దేవతలు సంచరిస్తారని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో అలాగే సంధ్య సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో మన ద్వారం మూసి ఉంటే దేవతలు వెనక్కి వెళ్తారు కదండి. ఇక మన ఇంట్లో ఇలా మంచి జరుగుతుంది చెప్పండి. అలాగే ఇంట్లో పాడైపోయిన చెప్పులు, పలిగిన అద్దాలు కూడా ఉంచుకోవద్దు. వీటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, మనం ఈ చిన్న చిన్న పొరపాట్లను కనుక సర్దిదిద్దుకుంటే మన ఇంట్లో ధనలక్ష్మి నిలుస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మీకు ఈ వీడియో అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.